ఫరోకు దేవుడు ఎవరు? మోషే. ఫరోకు దేవుణ్ణి చేసేసాడండి. ఒకవేళ ఐగుప్తులను ఉండుంటే ఫరో అయ్యేవాడేమో మోషే. కానీ ఐగుప్తుని విడిచిపెట్టి దేవుణ్ణి ఎప్పుడైతే నమ్ముకొని దేవుని కొరకు బయటకు వచ్చేసాడో ఫరోకే దేవుణ్ణి చేసేసాడు. దేవుడే చెప్తున్నాడు ఏమంటాడండి, ఇదిగో నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవునికి. హల్లెలూయా. మీరు రాజులు అవుతారా, దేవుళ్ళు అవుతారా? ఏమవుతారు? రాజు అయితే తన రాజ్యానికి పాలన, దేవుడైతే అన్ని రాజ్యాలకి కింగ్. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు మోషే దేవుని కోసం ధనాన్ని వదిలిపెట్టాడు, రాజరికాన్ని వదిలిపెట్టాడు, దేవుని కొరకు నిందలు శ్రమలు పట్టడానికి ఇష్టపడ్డాడు. కానీ నిందలో శ్రమలో పెట్టలేదు. దేవుడు మోషేని తీసుకొచ్చి ఐగుప్తుకి ఫరోకి దేవుడిగా మార్చేశాడు. దేవుడు అంటే తెలుసండి, దేవుడు అంటే ఏంటి అర్థం? అతను ఏది చెప్తే